పితా పుత్ర పవిత్రాత్మ నామమునా పరిశుద్ధ ప్రభువా, శక్తిగల నాథా, నిత్య దేవా, పరిశుద్ధ ప్రభువా, మా మీదను ఉత్తరించే స్థలంలో వేదనతో ఉన్న ఆత్మల మీదను దయగా నుండండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు మనమందరం కలిసి సకల పునీతుల పండుగను కొనియాడాం. ఈరోజు మరొకసారి సకల ఆత్మల పండుగను కొనియాడుతూ మరణించినటువంటి ప్రియమైన వ్యక్తులకు మాత్రమే కాకుండా దిక్కులోని ఆత్మలందరినీ ప్రభువుకు అర్పిస్తూ ప్రార్థించే ఒక గొప్ప రోజు, పరలోకానికి వారికి మార్గం చూపించే ఒక దినం. టుడే we remember all the souls departed and we pray for all those who are dear ones to us who are no more, and also those souls which nobody remembers. We pray for them today in a special way. ఈ పుణ్యం మనం చేసేది ఒకరోజు మన కోసం ఎంతో మంది ప్రార్థన చేసి పూజలు అర్పించి మన ఆత్మలను రక్షించుటకు అది ఒక దానముగా వరప్రసాదంగా మారాలని కూడా ప్రార్థించుకుందాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు ఎన్ సాల్మన్, పి స్లీవయ్య, పి కాంతమ్మ ఆత్మశాంతి మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. నా తరఫున, మా కుటుంబం తరఫున ప్రత్యేకంగా మా ఇంటిలో మరణించినటువంటి అనేక మంది బిడ్డలు, మరి ముఖ్యంగా మా డాడీ కులందే రాజ్, అమ్మ మరి పనిమే మేరీ, రెండవ అక్క డెల్ఫిన్ అల్ఫోన్సా, సిస్టర్ డెల్ఫిన్, సందనమ్మ మా అమ్మమ్మ, టైనేస్ మా తాత, ఎలియాస్ అర్లానంద్ మా మేనమామ, కిత్రేణమ్మాల్ మా నానమ్మ, మరియు ఫాదర్ టైటస్, చందనమ్మాల్, సవరి అమ్మత్తు ఆత్మశాంతి కొరకు, ఉత్తరించి దిక్కులేని ఆత్మల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నాం. అలాగే మరణించిన మకేనా శౌరయ్య ఆత్మశాంతి కొరకు, అలాగే కుటుంబంలో మరణించిన వారి బంధుమిత్రుల ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుచరిత కుటుంబం. ఒక వ్యక్తి జీవితంలో కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా జసీలీనా జన్మదినోత్సవ దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు, సుశీల్ రాజ్ మంచి ఆరోగ్యం అభివృద్ధి కొరకు, బేబీ ఇమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ మంచి ఆరోగ్యం ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, పనిమే మేరీ, కులందే రాజ్, డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మశాంతి కొరకు, ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జసీలీనా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఒక వ్యక్తి మరియు తన భర్తకు పోయిన జాబు మరల తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతగా, సాత్విక జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సాత్విక, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె ప్రసన్న కుమార్, డి విజయ్ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు, అలాగే కె శౌరిలు, పి అన్నమ్మ, పి శేషయ్య ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. కె ప్రసన్న కుమార్ మరియు విజయ్ కుటుంబం. జ్ఞానరాజ్ ఆత్మశాంతి కొరకు ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. బ్యూలా సంజీవ్, సాత్వి కుటుంబం. హెచ్ మరియా ఆత్మశాంతి కొరకు స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అలాగే ఈ స్థలంలో ఇక్కడ పనిచేసి అనేక మంది బిడ్డలు, మరణించినటువంటి మఠవాస జీవితం జీవించిన గురువులు, కన్యాస్త్రులు, అలాగే దిక్కులేని ఆత్మలన్నిటినీ ప్రభువునికి అర్పిస్తూ భక్తితో ఈ యొక్క కరుణ జపమాలలో మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్.
యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైయుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నిన్నటి రోజు నేను చెప్పినట్టు 3 రకమైనటువంటి సభలు. ఒకటి మరి విజయం పొందిన సభ, రెండవదిగా ఉత్తరీయ స్థలంలో బాధపడుతున్నటువంటి ఆ రెండవ గ్రూపును ఈరోజు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా వారి జీవితంలో మనము చేస్తున్నటువంటి ప్రార్థన మరియు మనం చేస్తున్న త్యాగ క్రియలు మరియు దివ్య పూజావళి, మరి ముఖ్యంగా కారుణ్య జపమాల. అనేక మంది కరుణ జపమాల చెప్పినప్పుడు కూడా విడుదలను పొందినట్టు చరిత్ర చెప్తోంది. ఫౌస్టిన్ గారు కూడా అలాంటి ఆత్మలు వచ్చి వారు ప్రార్థన కోరుకున్నట్టు కూడా చరిత్ర చెప్తోంది. As we reflected yesterday on all saints, today we remember all the souls that are struggling and they are going through purgatory, and they are called the church which is suffering church. We remember all of them today and pray for them, for their souls to rest in peace. Eternal rest grant unto them, O Lord. And let perpetual light shine upon them. May their soul rest in peace. Amen. మనం తెలుగులో అలా ప్రార్థించటకు బదులుగా తెలుగులో పాట రూపంలో మనం పాడి ఆత్మల కోసం అర్పించి ప్రార్థన చేయబోతున్నాం. ఈరోజు మనం ప్రార్థన చేయము, దానికి బదులుగా ప్రార్థనగా పాడబోతున్నాం. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానమని అగస్తీన్ గారు చెప్తారు. భక్తితో ఈరోజు నిత్యపిత మొదలుకొని దుఃఖపూరితమైన వరకు పాట రూపంలో ఆత్మల కోసం అర్పించి భక్తితో ప్రార్థిస్తాము. నిత్యపితా మా పాపముల పరిహారార్థం, సకల పాపుల పరిహారార్థం ప్రార్థించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్తమా
దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని అలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. నిత్య పితా మా పాపముల పరిహారార్థం సకల పాపుల పరిహారార్థం ప్రార్థించుచున్నాము. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్క గుర్తు పాడుదాం, ఒక్క గుర్తు చెప్తాం. ఆ విధంగా ఈరోజు ఇంతవరకు ఆదివారం మీరు అనేక ప్రార్థనలు పాల్గొన్నారు కావున ఒక గుర్తు పాడి ఒక గుర్తు చెప్పి ఈరోజు మనము భక్తితో ప్రార్థించుకుందాం. ఈ రెండవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి ఈ పర్గట్రీ అంటే పర్గారే అంటారు, అంటే పర్జింగ్ అంటే శుద్ధీకరింపబడే స్థలం. ఎక్కడైతే స్వల్ప పాపం చేసి దానికోసం శిక్షను పొందటానికి మరి వాళ్ళ పాప పరిహారం కోసం ప్రజలు వేచి ఉన్నారో
ఆ స్థలమునకు పేరు ఉత్తరించు స్థలం అంటారు. ద ప్లేస్ వేర్ దే ఆర్ పర్జ్డ్, వేర్ దే గో త్రూ a cleansing of their soul, purification. That's a place called purgatory. And so we pray for them in a special way today. As we pray from here, may all the souls that are struggling, suffering, crying, weeping, mourning to go and see the face of the Lord may be set free as we pray today. ఈరోజు ఉత్తరీ స్థలంలో బాధపడుతున్నటువంటి అనేక ఆత్మలు మనం చేసినటువంటి కరుణ జపమాల ద్వారా, ఈరోజు మనం చేసిన పూజ ద్వారా, 30 రోజులు మనం చేయబోతున్న పూజ ద్వారా ప్రతి ఆత్మ ఎవరైతే స్వల్ప పాపముతో శుద్ధీకరింపబడక వాళ్ళు మరణించారో వాళ్ళందరూ శుద్ధీకరింపబడి పరలోకం చేరుటకై ఈ రెండవ గుర్తును మనం అర్పించి మనం ప్రార్థన చేస్తాం. ఈ రెండవ గుర్తు మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. భక్తితో అందరు కలిసి ఈ ప్రార్థనలో పాల్గొని మరణించినటువంటి ప్రియమైన వ్యక్తులందరినీ అర్పించి ప్రార్థించుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరి దీనికి బైబిల్ ఆధారం ఉందా అని అడిగేవారికి 2వ మక్కబేయుల గ్రంథంలో 12వ అధ్యాయంలో 45వ వచనంలో యుద్ధం జరిగినప్పుడు కొంతమంది వ్యక్తులు వారి జీవితంలో ఏవైతే దేవునికి ఇష్టం లేని వస్తువులను వాళ్ళు పెట్టుకున్నారో అది కనుగొన్న తర్వాత వారు అక్కడ నుంచి యెరూషలేము దేవాలయమునకు పరిహార బలిగా అర్పించుటకై కానుకలు పంపించి ఆ పరిహార బలిని అర్పిస్తే అలా మరణించినటువంటి ఆత్మలు పాపాలు మన్నింపబడతాయని వాళ్ళ విశ్వాసం అని రాయబడి ఉన్నది. 2 Maccabees chapter 12 verse 45 we hear, during that war the soldiers who kept some things idols which is not pleasing to the Lord, when they kept it, when they noticed after they died, so they collected silver coins and sent to Jerusalem as a kind of reparation for all their sins. It is because they believed by praying for them the souls as a reparation they will be set free. ఇక రెండవది మొదటి ప్రపంచ మహాయుద్ధం జరిగినప్పుడు 1915వ సంవత్సరంలో అనేక మంది మరణించారంట. అంటే లెక్కలేని ప్రజలు మరణించారు. అందువలన వాళ్ళందరినీ స్మరించి ఆ రోజులలో పాపుగారుగా మనకు దేవుడు ఇచ్చిన 15వ బెనడిక్ట్ పాపు గారు ఈ విధంగా ఆజ్ఞను మనకు ఇచ్చారు. ఈ దినమున గురువులందరూ 3 పూజలు చేయవచ్చని. ఒకటేమో మరణించినటువంటి ఆత్మలన్నిటి కోసం అర్పించి ప్రార్థించాలని,
రెండవది పాపుగారి కోసం అర్పించాలని, మూడవది ఆ గురువు వ్యక్తిగత తన విన్నపం కోసం అర్పించుకోవాలని. సో డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్, as I said, in 1915, when so many people died, innumerable souls died. So Benedict XV, at that moment, he had a revelation from God or inspiration from God to have 3 masses said by the priests. One for the souls departed, second one is for the Pope, and the third one is for the intention of the priest who is saying the mass. ఈరోజు జరుగుతున్న పూజలన్నీ అటువంటి ఆత్మలన్నిటికీ రక్షణగా మారునుగాక. మనందరికీ కూడా మన జీవితంలో రక్షించుకునే భాగ్యాన్ని వసగునుగాక. దీనిని మన పాటగా పాడి 3వ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. పితా, మా పాపముల పరిహారార్థం, సకల పాపుల పరిహారార్థం ప్రార్థించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని
శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. ప్రతి గుర్తులో స్టార్టింగ్లో మనము పాడి నిత్యపిత దుఃఖపూరితమని పాడుతున్నాం. కావున ఎప్పుడు చెప్పినట్టు కాకుండా ఈరోజు పాట రూపంలో 2 కలిపి పాడుతున్నాం. భక్తితో మనం ప్రార్థించుకుందాం. ఇప్పుడు 3వ గుర్తు అయిన తర్వాత మనం ప్రతిరోజు చెప్తున్న సమర్పణ ప్రార్థనను భక్తితో ప్రార్థించుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును వాళ్ళ ఇంటిలో మరణించిన వాళ్ళందరి ఆత్మలను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఈ రోజు వారి కోసం ప్రార్థించలేక నిస్సహాయ స్థితిలో విలపించే ఉత్తరించే ఆత్మలన్నిటినీ ఎన్నటికి వినాశనం చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. వాళ్ళ తరపున మనము వాళ్ళ కోసం క్లెయిమ్ చేసుకుంటూ చెప్తాం. ఈ ప్రార్థన ముగించే లోపల తర్వాత 30 రోజులు ప్రార్థన జరుగుతుండగా, పూజలు జరుగుతుండగా వాళ్ళకు మనకు దేవుడు విముక్తిని దయచేయమని, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. Let us believe what we are doing in prayer, meditation and the holy mass offered for these souls, that God may really relieve them from purgatory into heaven, and for all of us to receive blessings for us. We repeat, Jesus, I trust in you. Jesus, I trust in you. Punita Faustina Magara, మా కొరకు ప్రార్థించండి. Saint Faustina, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు అందరూ కూడా క్రొవ్వొత్తిని ముట్టిస్తారు, అగరబత్తులు ముట్టిస్తారు, పూలదండలు వేస్తారు, సమాధికి వెళ్ళి మన మరణించినటువంటి ప్రియమైన వ్యక్తులందరినీ జ్ఞప్తి తెచ్చుకుంటారు. అదే సమయంలో వాళ్ళను తలంచే టైంలో ఈరోజు మన స్త్రీ సభకు ఆశ ఏంటంటే, ఉద్దేశం ఏంటంటే, మన మరణం గురించి మనం ఈరోజు ధ్యానించాలని. ఆ సమాధికి వెళ్ళి ఏదో కొంతసేపు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పూలదండలేసి మర్చిపోయి రాకుండా, నేను కూడా ఇదే స్థలంలోకి ఒకరోజు రావాలి అని చెప్పి ఆ దైవ భయం పుట్టించే ఒక ప్రార్థన కూడా ఈ ప్రార్థన. One day I and you have to go to the same graveyard where we are right now going and visiting, and that is why we remember our own death. Any time it may come, and so we remember it.
అందుకే ఉపదేశకుడు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతున్నాం, మానవుడా నీవు మట్టి నుండి వచ్చావు, తిరిగి మట్టిలోనే నిన్ను అప్పగిస్తారని. ఇదే విషయాన్ని మనము మరి యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 1-2వ వచనంలో కూడా చదువుతున్నాం. సీరాకు గ్రంథం 17:1 కూడా చదువుతున్నాం. ఎక్లెసియాస్టస్ 7:2, జోబ్ చాప్టర్ 14:1-2 అండ్ సీరాక్ 17:1. ఓ మ్యాన్, యూ కేమ్ ఫ్రమ్ మడ్, యూ విల్ రిటర్న్ టు మడ్. వెన్ వీ గో టు ద గ్రేవ్యార్డ్, we remember one day I have to come to the same place. Before that, let me live a life faithful to God. That's the meaning of this festival. It's not only for the departed souls. One day I have to depart from this world. That is why some people call this world as a guest house. ఇది అతిథి ఇల్లు అంటారు మనం ఉండేది. ఈ శరీరం కూడా ఒకరోజు నశించిపోతుంది. దాన్ని గుర్తించే రోజు ఇది. భక్తితో మన ఆత్మను రక్షించుకోవటానికి, అలాగే ఉత్తరీశ్వరంలో బాధపడుతున్న ఆత్మను రక్షించే ప్రార్థనగా మార్చుకొని ఈ గుర్తును భక్తితో మనమందరం కలిసి చెప్దాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఉత్తరీశ్వరంలో బాధపడుతున్న ఆత్మలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను బాధకరముగా ఉన్నటువంటి ఉత్తరీశ్వర ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ రోజుల్లో పూజలు అర్పిస్తున్నటువంటి ఆత్మలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ రోజులలో 3 గంటల ప్రార్థనలో మరణించిన వాళ్ళ కోసం అర్పించే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను అకస్మాత్తుగా అనుకోని టైంలో యాక్సిడెంట్లో జరిగి ఎంతమంది చనిపోయారో ఆ ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను పూజలు అర్పించుటకు వారి జీవితంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు వాళ్ళ ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను దిక్కులేని ఆత్మలు, ఎవరు గుర్తించని ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్లో పనిచేసి మరణించిన ప్రతి ఒక్క ఆత్మ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఎవరు గుర్తించక వాళ్ళ జీవితంలో మా కోసం ఎవరు ప్రార్థిస్తారని ఏడుస్తున్న ఆత్మల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను వారి విన్నపాల మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎందుకు 30 రోజులు మనం పూజాబలి నర్పించి ప్రార్థించాలని అడిగే వారికి 30 consecutive masses. Why? This is started by Gregory the Great Pope, and it was in 590 AD in a monastery. A monk by name Justus, he kept 3 golden pieces of coins under his bed, and when they found it, and he had to be secluded from that place, and he was kept in a place, and he repented for those sins. But then as he died, the Pope realized maybe this man may be struggling with little sins which is not forgiven. So he himself started this wonderful practice to have the mass for 30 days. That is why ఆయన పేరు గ్రెగోరి గారు కావున గ్రెగోరియన్ మాస్ అని పేరుతో 30 రోజులుగా మన ఇంటిలో మరణించిన వాళ్ళందరినీ తలంచి ప్రార్థిస్తున్నాం.
ఒకవైపు వాళ్ళు మన కోసం చేసిన త్యాగములన్నీ గుర్తుకొచ్చే రోజు. రెండవదిగా ఆ ప్రాక్టీస్ ద్వారా ఏం జరిగిందంటే అదన్నీ అయిన తర్వాత జస్టిస్ ఆత్మ తిరిగి వచ్చి తన ఫ్రెండ్ దగ్గర ఇలా చెప్పిందంట, ఇప్పుడు నేను ఉత్తరీస్థలం నుండి విడుదలను పొంది పరలోకానికి వెళ్ళిపోతున్నాను. సో జస్టిస్ హ్యాడ్ అ ఫ్రెండ్ బై నేమ్ కపోషియస్. దిస్ ఫ్రెండ్ he came to this friend Justus, his soul came to him and said, as you finished the 30 days mass, now I am set free from purgatory, I am going to heaven. సో ఇది మన నమ్మకం. 30 రోజులు పూజలు అర్పించి ప్రార్థించే వారికి, వారి కుటుంబంలో మరణించిన వాళ్ళందరికీ ఇలాంటి ఒక విడుదల కలిగి పరలోకం చేరుతారని. అప్పుడు అది జరిగింది. ఆ ప్రాక్టీస్ అలాగే మనం కొనసాగిస్తున్నాం. ఈ రోజులలో చాలామంది మీరు ఉదయకాలం పూజలు వింటూ ఉంటే సగం టైం దానిలోనే పోతుంది. అంతమంది పూజలు అర్పించుతున్నారు. ప్రతిరోజు 30 రోజులు అర్పిస్తున్న వాళ్ళు చాలామంది ఈ సంవత్సరం. వాళ్ళందరి ఆత్మలను దేవుడు గైకొని మనం ఇప్పుడు పాడి ఈ ప్రార్థన చెప్పి ముగించే లోపల వారి ఇంటిలో మరణించినటువంటి వారుగా నేను మళ్ళీ చెప్పినట్టు దిక్కులేని ఆత్మలు, ఎవరు గుర్తించని ఆత్మలు, వారందరినీ కూడా ప్రభునికి అర్పిస్తూ భక్తితో ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. ఈ ఆశీర్వాదం బ్రతికి ఉన్న మనకు చనిపోయి అక్కడ వ్యాకులమును అనుభవిస్తూ మా కోసం ప్రార్థించండి, పూజలు అర్పించండి అని ఏడుస్తున్న మన ప్రియమైన ఆ వ్యక్తులందరినీ అర్పించి ప్రార్థిస్తాం. దయగల తండ్రి, ఈరోజు ఇంకా కొంతసేపట్లో సమాధిలో ప్రభా అనేక మంది ప్రార్థన జరపబోతున్నారు, ప్రవతులు ముట్టించబోతున్నారు. ఆ వెలుగు, అందుకే ప్రభా నిత్య జ్యోతిని వాళ్ళపై ప్రకాశింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. లార్డ్, మే దేర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్, మే యువర్ లైట్ షైన్ అపాన్ దమ్, మే దేర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఈస్ అవర్ ప్రేయర్. Eternal rest grant unto them, O Lord. And let perpetual light shine upon them. May all their souls rest in peace. Amen. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నిత్య పితా, మా పాపముల పరిహారార్థం, సకల పాపుల పరిహారార్థం ప్రార్థించుచున్నాము. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా నా మీదను సకల మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. పరిశుద్ధ ప్రభువా శక్తిగల నాదా నిత్య దేవా పరిశుద్ధ ప్రభువా నా మీదను సమస్త మానవాళి మీదను దయచూపుము ప్రభువా. ఒక్క నిమిషం మౌనం పాటించి మీ ఇంటిలో మరణించినటువంటి ప్రతి ఒక్కరిని దేవునికి అర్పించండి. వాళ్ళు ఇక్కడ మనం ప్రార్థిస్తుండగా ఒక్కొక్క ఆత్మ విడుదలను పొంది పరలోకం దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్న దర్శనాన్ని చూసుకుంటూ ప్రార్థించండి. ఈవెన్ as we pray every day, see the souls that's departed and went into purgatory to be purged, to be cleansed. శుద్ధి చేయబడవలసిన ఆ స్థలంలో ఉత్తర స్థలం నుండి అనేక ఆత్మలు విడుదలను పొంది పరలోకం మీ కుటుంబంలోకి చెందిన చాలామంది వ్యక్తులు అక్కడ ఉండవచ్చు. వాళ్ళందరినీ విడిపించండి. దిక్కులేని ఆత్మలు కూడా అక్కడ నుంచి పరలోకం వెళుతున్న దర్శనాన్ని చూసుకుంటూ ప్రార్థించండి. See in a vision the beatitude of those souls that departed. They go to see the Lord. వారందరూ అక్కడికి వెళ్ళి ఇప్పుడు మన కోసం ప్రార్థిస్తారంట. ఎంత గొప్ప భాగ్యం. ఇంకొక పునీతుడు చెప్తున్నారు, మీరు అలా ప్రార్థించి వాళ్ళని విడిపిస్తే వాళ్ళు పరలోకంలో ఉంటే నీకు పరలోకం దొరకడం నిశ్చయమంటున్నారు. When you set them free, they go to heaven and intercede for you. Those souls, because of that, you are sure to be in heaven one day, is one of the saints' beautiful statement. ఎంతమంది ఈ రోజులలో విడుదలను పొంది మనం చేసే ప్రార్థన ద్వారా మన కోసం పరలోకం వెళ్ళి పునీతులతో పాటు వాళ్ళు ప్రార్థిస్తారో ఆ దర్శనం చూసుకోండి. ఆ దినమే ఈ దినం, సకల ఆత్మలను స్మరించే పండుగ. రిమెంబర్ ఆల్ ద సోల్స్ డిపార్టెడ్, దే గో టు హెవెన్. వాట్ అ ప్రివిలేజ్.
We have intercessors because of this prayer 30 days. దయగల తండ్రి, అక్కడికి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయటానికి మేము చేసిన ప్రార్థన ఫలించునుగాక. ఆమేన్. అలాగే మేము ఇక్కడ ఉండి మా మరణం కోసం కూడా సిద్ధపడి ఒకరోజు పరలోకానికి ఎటువంటి వేదన వ్యాకులం లేకుండా పరలోకం వచ్చే భాగ్యాన్ని మాకు కూడా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 2వ శనివారం డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో జరుగుతున్న ప్రార్థనకు రండి. దేవుని దీవెనలు పొందండి, అందరికీ తెలియచేయండి. 21వ తారీఖున జీవధార డివైన్ సెంటర్లో జరుగుతున్న ప్రోగ్రాంకి రండి, దేవుని దీవెనలు పొందండి. 22వ తారీఖున భీమారం నల్గొండలో జరుగుతున్న ప్రోగ్రాంను దేవుడు దీవించమని తల వంచి ప్రభుని ప్రార్థిస్తాం. కొంతమంది ఆదివారం కావున ఇప్పుడు దాకా ప్రార్థన విన్నాం కదా అని లేట్ చేస్తుంటారు, వాళ్ళందరికీ లింక్ను పంపండి. టైం తీసుకున్నాం ఈరోజు సకల ఆత్మల కోసం. ఇట్స్ వర్త్ ప్రేయింగ్ ఫర్ ద సోల్స్ డిపార్టెడ్. దే విల్ ఇంటర్సీడ్ ఫర్ యూ. Send this link to as many people as possible to be blessed. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సకల పునీతుల పండుగ నిన్నటి రోజు కొనియాడిన మనలను ఈ దినము సకల ఆత్మలను స్మరించే దినమున పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆత్మలకు పరలోక భాగ్యం దయచేసి ఈ భూలోకములో యుద్ధం చేస్తున్న మన అందరికీ యాత్ర చేస్తున్న మనకు కావలసిన అనుగ్రహం దయచేసి దీవించునుగాక. As we make this pilgrimage, as we had the Victoria Church yesterday celebrated as All Saints Day, as we pray for the souls departed, as we make the pilgrimage be blessed, and may all the souls departed rest in peace in the name of the Father and the Son and the Holy Spirit. మరొకసారి ఈ ప్రార్థన ద్వారా మీరు దీవించబడాలని, మరణించినటువంటి ఆత్మలను పరలోకం చేరాలని ప్రార్థిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.